ఎగ్జామ్స్ కి చదువుకోమని ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తే కోటిగాడు బుక్ ముందు వేసుకొని నిద్రపోతున్నాడు. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇంట్లో ఒక్కనే ఉండి ప్రిపేర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ రావట్లేదని ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాను కంబైన్ స్టడీస్ చేద్దామని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అసలు మా కంబైన్ స్టడీస్ అంటే ఎలా ఉంటాయో చూపిస్తాను ఆగండి. ఉదయం 8 గంటలు. నేను వెళ్లేసరికి ఫుల్ గా నిద్రపోతున్నారు. వాళ్ళని లేపడానికి ట్రై చేసి వాళ్ళతో పాటు నేను కూడా పడుకుండిపోయాను. ఉదయం 8:45. నిద్ర లేవగానే మళ్ళీ అందరూ ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నారు. ప్రిపేర్ అవుదామని వచ్చి నేను వీళ్ళతో పాటు కూర్చొని నేను కూడా మొబైల్ యూజ్ చేస్తున్నాను. ఇలా ఉంటే అంతే, మరి అలాగే మారిపోతాం. ఉదయం 11 గంటలు. ఇంకో సైడ్ నాగరాజ్ గాడేమో గిన్నెలన్నీ వెతుకుతున్నాడు తినడానికి ఏమున్నాయా అని. తినడానికి ఏమీ లేకపోవడంతో మళ్ళీ వంట ప్రోగ్రామ్ మొదలు పెట్టారు. మధ్యాహ్నం 1:30. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకేసారి కలిపి చేసేయడమే. వీడేమో లేచిన దగ్గర నుంచి ఫోన్ మాట్లాడుతానే ఉన్నాడు. మధ్యాహ్నం 2:15. తిన్న తర్వాత అయినా ప్రశాంతంగా కూర్చొని చదువుకుందాం అనుకుంటే కోటిగాడు చేసే పనులకు చేసే మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోయినాయి. బుక్ ఓపెన్ చేసి దాన్ని ఎదురుగా పెట్టుకొని చదువుతూ అలాగే పడుకుండిపోయాడు. ఒక్క 5 మినిట్స్ బుక్ ఓపెన్ చేసి చదవగానే మైండ్ లో ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఇంకా మా ఇద్దరికి ఎలాగో ప్రిపేర్ అవుదామన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. అందుకే నీట్ గా ప్రిపేర్ అవుతున్న నాగరాజ్ గారిని కూడా చెడదొబ్బాం. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఈ రోజు ప్రిపరేషన్ అంతా దొబ్బింది. రేపటి నుంచైనా స్టార్ట్ చేయాలి. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. రేపు డే 1. అది అవదమ్మా. ఇలాగే ప్రిపరేషన్ హాలిడేస్ అన్ని అయిపోయి ఎగ్జామ్స్ కూడా వచ్చేసినాయి. ఇంతకీ ప్రిపరేషన్ హాలిడేస్ లో మీరేం చేస్తారు? ప్రిపేర్ అవుతారా లేదా హాలిడేస్ ఎంజాయ్ చేస్తారా? కింద కామెంట్ చేయండి. వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.